చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం సాఫీగా సాగే విధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్చించుకుని న్యాయ విచారణ చేసుకుని తప్పు ఒప్పులు తెలుసుకున్న తర్వాతే దానిపైన మాట్లాడాలి. అంతే తప్ప ఇలా అడ్డగోలుగా వచ్చేసి ఏదేదో కొట్లాట్లు పెట్టి మనుషుల్ని చంపుకునేదా చిన్న ఇష్యూ. ఒక మనిషి ప్రాణం, ఒక నిండు కుటుంబం నాశనం అయిపోయింది. దీనికి దేశం శ్రద్ధాంజలి ఘటిస్తున్న కొంతమంది మతోన్మాదులు ఇప్పటికీ కూడా తరుణేదో తప్పుడు వాడిగా చనిపోయిన వాడిని ఇంకా తప్పుడు వాడిగా చిత్రించారంటారా బాబు. చేసిన తప్పుకు తలవంచండి. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన తెలంగాణలో కోవా ఇష్యూ నడిచింది కదా, ఆ వ్యక్తి కూడా ఒక ముస్లిం వ్యక్తి, కానీ ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరూ హిందువులే. కానీ ఇక్కడ ముస్లిం వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా సపోర్ట్ కూడా ముస్లిమ్స్ అందరూ మళ్ళీ ఆ ముస్లిం వ్యక్తికి, ముస్లిం ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అదే అంటున్నా. నేను ఏమంటానంటే మనకి ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే మనం కూడా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ కాడ మాట్లాడినప్పుడు పేదవాళ్ళ పట్ల, పేదవారు చేసుకునేటటువంటి వ్యాపారాల పట్ల కులం మతం చూడకూడదని మనం కూడా చెప్పాం. ఖచ్చితంగా అదే పాటించాలి. మన దేశం సుసంపన్నంగా ఉండాలన్నా, ఐక్యంగా ఉండాలన్నా అన్ని మతాలు, అన్ని కులాలు జాగ్రత్తగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా బతకగలిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మతం వారు ఏదో అడ్డగోలుగా వచ్చేసి గొడవలకి కారణమైతే మనకి ఇబ్బంది కలిగే అవకాశం, దేశం వెనకబడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పుల నుంచి జాగ్రత్త పడాలని మనం చెప్తున్నాం. అయితే తరుణ్ గారు ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె ఏమన్నారంటే, నా కొడుకుని చంపేశారు, నాకు రక్తమే కావాలి, ఎవరైతే చంపారో వాళ్ళు కూడా చావాలని చెప్పి ఆమె అన్నారు. అయితే కొంతమంది ముస్లిమ్స్ అయితే ఆమెను టార్గెట్ చేసి తల్లి ఎలా ఉంటే కొడుకు కూడా అలాగనే ఉంటాడు కదా, అందుకే చచ్చిండు అని చెప్పేసి చాలామంది అంటారు. అంటే బిడ్డను కోల్పోయిన తల్లి కడుపు కోత ఎవరికి తెలుస్తుంది? బయట ఉండి మాట్లాడే మనకు తెలియదు. అర్థమవుతుందా? ఈ ముస్లిం మతాలలో న్యాయ విచారణ లేకుండా దాడికి దిగేటటువంటి ఈ సంస్కారం మారాలి, ఈ సంస్కృతి మారాలి. మారిన తర్వాతే గొడవలు లేకుండా ఉంటాయి. కాబట్టి ముస్లిం పెద్దలు కూడా ఆలోచించేది ఏంటంటే